ఫేజు, న్యూట్రల్, తర్వాత 3 మోటార్కి వెళ్ళే వైర్లు 5. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి స్ట్రైట్గా ఇక్కడికి వస్తుంది ఎంసీబీ కిందకి. ఎంసీబీ ఆన్ చేస్తే పైకి పవర్ వచ్చి ఈ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనమాట, ఇది డ్రిప్ అయింది. ఇక్కడ రీసెట్ నొక్కితే వేడెక్కినప్పుడు మళ్ళీ ఇది పట్టుకుంటుంది అనమాట. సో దీని నుంచి వచ్చిన పవరు థర్మల్ ఓవర్లోడ్ ద్వారా ఈ యామ్మీటర్కి వెళ్ళింది. యామ్మీటర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది పవరు. యామ్మీటర్ సిరీస్లో ఉంటుంది కాబట్టి దీని నుంచి డైరెక్ట్గా ఈ రిలేకి వెళ్ళింది. ఓకే, సో మనం వైరింగ్ ఏమేమి చేంజెస్ చేసామంటే, ఈ ఎంసీబీ నుంచి ఇక్కడ నుంచి ఈ పవర్ వచ్చి దీనికి ఇది మనం గ్రీన్ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ నుంచి ఒక వైరు ఇక్కడికి వచ్చి ఈ స్టార్ట్ కెపాసిటర్కి వెళ్ళేది. ఆ వైర్ని మనం ఇక్కడ తీసేసి అది డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాం. కెపాసిటర్కి ఇది ఇస్తుంది పవర్. ఇదివరకు ఇది నొక్కినప్పుడు వెళ్ళేది. రెండోది ఇలా వచ్చి దీనికి ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ఎనర్జైజర్కి వెళ్ళేది, అంటే ఇది నో వోల్ట్ కాయిల్కి వెళ్ళేది, అంటే ఇది మోటార్ ఎత్తుకోవడానికి రిలే అనమాట, దీనికి వెళ్ళేది. సో ఇది తీసేసి ఈ వైర్ ఇక్కడ ఉండేది, అది తీసేసి మనం డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఫేజ్కి ఇచ్చాం. సో దీనికి ఫేజు న్యూట్రల్ ఏమో ఇక్కడ నుంచి తీసుకున్నాం, ఫేజు న్యూట్రల్. సో పవర్ ఇక్కడ నుంచి తీసుకున్నాము, ఇది ఆన్ చేసినప్పుడు ఇది ఫేజు, ఈ వైర్ వచ్చేసి ఎనర్జైజర్ ఇది ఎత్తుకుంటుంది. రెండవది కెపాసిటర్, ఇది డైరెక్ట్గా స్టార్ట్ కెపాసిటర్కి వెళ్తుంది.